హలో అందరూ బాగున్నారా? ఇది సంక్రాంతి రోజు అండి. ఆ రోజు మేము ఒక ప్లేస్కి వెళ్ళాం. దానికి ఒక విశిష్టత ఉంది. అదేంటి అనేది వీడియోలో చూసేయండి. లెట్స్ గో. మా తనయ్య గారు బాగా చదువుకోవాలా, చదువుల్లో పేద అవ్వాలా, ఉద్యోగస్తులు అవ్వాలా, భోగతానాలు చేస్తారా? మా తనయ్య గారి పేరు మీద నీకు కూడా పరపంచ తోడు కొనుక్కుంటావా? మళ్ళీ సంవత్సరానికి మీరు అంతా సంతోషంగా ఉండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి. చూశారు కదా, ఆ రోజు మార్నింగ్ తనయ్యకి గంగిరెద్దుని పరిచయం చేశాం. గంగిరెద్ది బుర్ర టింగు టింగు అని ఊపగానే మా వాడు కళ్ళలో నుండి ట్యాప్ ఇప్పేశాడు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. 4 నెలల పిల్లాడికి అప్పుడే భయం అంటే ఏంటో తెలుస్తుందా అని. ఇంకా ఆ రోజు సాయంత్రం భీమిలీలోని నరసింహస్వామి గుడికి బయలుదేరిపోయాం. ప్రతి సంక్రాంతికి మేము ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తారని మాత్రం అడగకండి, ఎందుకంటే నేను మా అమ్మని ఇదే అడిగితే క్వశ్చన్లు అడక్కు, నోరు మూసుకొని పదా అని అంది. తప్పలేదులే, ఎందుకంటే ఎందుకు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు వెళ్తామో ఆవిడకి కూడా తెలియదు. ఫస్ట్ నుండి మనం వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నారు అంతే. కానీ మనం చిన్నప్పటి నుండి ఏమైనా ఎవరినైనా అడిగితే దానికి వాళ్ళు కనుక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకి ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరుగుతుంది, అంతే కదా. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువ ఎందుకు ఏమిట్లు వస్తాయి ప్రతిదానికి. మనం అడిగినప్పుడు అవతల వాళ్ళు అదంతే అని అంటే ఇంకా మనకు తెలుసుకోవాలన్న ఇది కూడా పోతుంది లైఫ్లో. అది మాత్రం ఎప్పుడూ పోకూడదు. ఈ టెంపుల్కి మెట్లెక్కి వెళ్ళొచ్చు, వెహికల్స్ డైరెక్ట్గా వెళ్ళడానికి ఒక రోడ్ కూడా ఉంది లెఫ్ట్కి. మనం ఆ రోడ్లోనే వెళ్ళాం. ఈ కొండలు ఎక్కుతున్నప్పుడు భలే అనిపిస్తుంది కదా. వైజాగ్లోనే పుట్టి వైజాగ్లోనే పెరగడం వల్లేమో నాకు బీచెస్ కన్నా హిల్స్ అంటేనే ఇష్టం. అది చిన్న కొండ అయినా అది ఎక్కుతున్నప్పుడు ఏదో తెలియని ఒక హాయి. వచ్చేసాం పైకి, ఇంకా కార్ పార్క్ చేసేసుకుందాం రండి. కొండపై నుండి బీచ్ భలే కనపడుతుంది, అదిగదిగో చూసారా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ కొండపై నరసింహస్వామి ప్రతిష్టా విగ్రహం భలే ఉంటుంది. ఒకసారి ఒక లుక్ ఇచ్చుకోండి అలా పైకి. అది గది 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 గదిగో. వీడియోలోకి ఇంకా వెళ్ళిపోయే ముందు వీడియో మొత్తం చూసాక మీకు వీడియో నచ్చినా, మీ బోర్ని కొంచెమైనా చంపింది అనిపించినా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. తనే అనుకుంటున్నాడేమో మార్నింగ్ గంగిరెద్దుని చూపించారు, ఇప్పుడు నన్ను గంగిరెద్దులా తయారు చేశారని. ఆ పూసలేంటి మెడలో, పోని అవి నోట్లో పెట్టుకొని ఇస్తారా అంటే అది కూడా పెట్టుకొనివ్వరు అని. ఈ గుడిలో నరసింహస్వామి శ్రీమన్నారాయణ అవతార రూపంలో ఉంటారు. క్రియాయుగం నాటి టెంపుల్ ఇది. అంటే 1300 సంవత్సరాలు అయ్యిందనమాట. అప్పట్లో మిండి రాజులు ఇది కట్టారు. మిండి మిరిండా కాదు, మీరు విన్నది కరెక్టే. నరసింహుడు అత్యంత సౌమ్యంగా కనిపించే విగ్రహ రూపం ఇది. అందుకే ఈ కొండని సౌమ్యగిరి కొండ అంటారు. మీకు ఈ విషయం తెలుసా? హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత కూడా నరసింహుడికి ఆ కోపం చల్లారలేదంట. ఆ ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అందరూ భయపడి తన ప్రియ భక్తుడు అయిన ప్రహ్లాదుడిని నరసింహుని కోపం చల్లార్చమని పంపారంట ఆ దేవతలు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి మీరు దయచేసి శాంతించి సౌమ్య రూపం దర్శనం ఇవ్వండి అని కోరాడంట. అప్పుడు నరసింహుడు ప్రహ్లాదుడి కోసం బాగా శాంతించి సౌమ్యరూప దర్శనం ఇచ్చి ఆ కొండపై ఆ రూపంలో వెలిశారు అని పురాణాలు చెప్తున్నాయి. అదండి. ఇంకా ఆ రోజు భీమిలి బీచ్ రోడ్ మీద నుండి వెళ్దామని రిటర్న్లో ఆ రోడ్లో వెళ్ళామన్నమాట. ఇంకంతే ఇరుక్కుపోయాం. ఎంతమంది జనాలు చూడండి, వామ్మో. ఆ ట్రాఫిక్లో నుండి తప్పించుకునేసరికి ఒక వేడి వేడి గరం చాయ్ తాగాలని మాత్రం అనిపించింది, అంతమంది ఉన్నారు. ఈ రోడ్డు చూసారా, బీచ్ ఇటుపక్క, మధ్యలో రోడ్డు, ఇటుపక్క ఏమో ఇల్లులు. చాలా బాగుంటుంది. అక్కడ నార్మల్ టైంలో అప్పుడే పట్టిన ఫ్రెష్ చేపలు అమ్ముతారనమాట. మీరు కనుక ఎప్పుడైనా ఆ రోడ్లో వెళ్తే మీ వెహికల్ అక్కడ ఆపి ఒక మొక్కజొన్న పొత్తు తీసుకొని ఒక 5 నిమిషాలైనా ఆ బీచ్ అందాన్ని చూస్తూ ఆస్వాదించండి. ఇలాంటప్పుడే ఒక మంచి పాట పాడుకోవాలనిపిస్తుంది కదా. నాకైతే ఏ పాట గుర్తొచ్చిందంటే, కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమా, ప్రియతమా నీవచట కుశలమా, నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు, ఓహో